పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిగా 2 నెలలు 3 నెలలు చేయిస్తారు. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఎస్పీ మదన్ మోహన్ గారు పద్దాక రిపేర్లు వచ్చే బుల్లెట్ మోటార్ సైకిల్ ఇచ్చారు. అది వేసుకుని మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్తుంటే దారిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ ఉంది, ఏదో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అక్కడ జీపులు హడావిడి కనిపించింది. ఏంట్రా అని చూస్తే జీపుల నిండా కత్తులు కటార్లు పెట్టుకుని టెండర్లు వేరే వాళ్ళని వేయనీయకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు. అందులో ఒక యంగ్స్టర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంట, కొత్తగా కాంట్రాక్టర్ అవుదామని చెప్పి టెండర్ వేయడానికి ట్రై చేస్తుంటే వాడిని వెంటబడుతున్నారు. సినిమాలో చూపించినట్టే. బట్ ఐ వాజ్ అలోన్, అఫ్ కోర్స్ ఇన్ యూనిఫామ్, ఐ వాజ్ అలోన్. కడప ఫ్యాక్షనిజం గురించి అందరూ భయపడతారు, కానీ దాని గొప్పతనం ఏంటంటే పోలీసు వాడిని చూడగానే ఎవరికి వాళ్ళు ఎక్కడాళ్ళు అక్కడ ఫ్రీజ్ అయిపోతారు. సో దెన్ ఐ కాట్ హోల్డ్ ఆఫ్ 3-4 ఆఫ్ దెమ్ అలోన్. దెన్ వైర్లెస్ సెట్ ఉండేదో ఎలా పిలిచానో మొత్తానికి ఒక జీప్ పిలిపించి వాళ్ళని తీసుకెళ్లి చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో పడేసి నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 4 దెబ్బలేసి చిన్న అడ్డపంచి మీద ఒక ముసలాయిని నిలబెట్టాను. ఆ రోజుల్లో రంగబాజీ అట్లా ఉండేది మాది. సో కటకటాల్లో వేసి నిలబెట్టాను. ఇంతకీ చూస్తే ఆయన ఏదో పాయసంపల్లి పెద్ద ఊరిలో పెద్ద రెడ్డి గారు. యాక్చువల్గా ఇక్బాల్ గారి మీద బోల్డంత ప్రెషర్ వచ్చింది, ఏం జరుగుతుంది. అందులో రూలింగ్ పార్టీ ఆయన. ఇక్బాల్ గారి మీద ప్రెషర్ వస్తే ఆయన నేను ఏఎస్పీ ఉన్నాడు అక్కడ అన్నాడు. దెన్ దే టుక్ ద మ్యాటర్ టు మైసూరారెడ్డి గారు. హీ వాజ్ హోమ్ మినిస్టర్ దట్ టైం. మైసూరారెడ్డి గారికి వెళ్ళి చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడంట, బాగా కొట్టారు సార్, ముసలాయిని బట్టి కొట్టారు సార్. మా ఏఎస్పీలు కొట్టకపోతే ఎవరు కొడతారు రా, పోండి అవతల గారు. ఐఎమ్ సేయింగ్ దిస్ జస్ట్ టు రిమైండ్ యూ అబౌట్ ది కైండ్ ఆఫ్ డేస్ దట్ దే యూస్ టు బి. ఇవాళ రోజున ఆఫ్ కోర్స్ ది సిచ్యువేషన్ ఈజ్ ఫార్ డిఫరెంట్. సో ఐ జస్ట్ వాంట్ టు రికలెక్ట్ దట్ ఇన్సిడెంట్ ఫ్రమ్ దోస్ డేస్. Police officers in general, especially ASPs and IPS officers, used to be given so much of importance by even senior politicians. Now, ఆ తర్వాత నేను పెద్దపల్లి వెళ్ళాను అండ్ ఏమీ తెలీదు, థిక్లీ నక్సల్ ఇన్ఫెక్టెడ్. అక్కడ తాజుద్దీన్ వాజ్ మై ఓన్లీ ఇన్స్పెక్టర్. Samdani was my first SI టౌన్లో. అండ్ నేను స్పెషల్ పార్టీ అంటే కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, వెంకటయ్య, సురేందర్, ఎవరికి ఏం తెలియదు. అందరం కలిసికట్టుగా నేర్చుకున్నాం అసలు నక్సలిజం అంటే ఏంటి, అక్కడ ఎలా ఫైట్ చేయాలి ఏంటని. బికాస్ పెద్దపల్లి వాజ్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్పాట్స్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. దట్స్ వై దే పోస్టెడ్ అన్ ఏఎస్పీ దేర్. జగిత్యాలలో ఉమేష్ ఉండేవాడు. దెన్ అదర్ ప్లేసెస్ హ్యాడ్ బెటర్ ఆఫీసర్స్. సో పెద్దపల్లి నెగ్లెక్ట్ అయింది. అంతకుముందు బుచ్చిరెడ్డి గారు మర్డర్ జరిగిందని చెప్పి ఒక ఏఎస్పీ వేశారు. సో వీ లెర్న్ టుగెదర్. ఐ కెన్ రికాల్ దోస్ డేస్ వెన్ రాత్రి తెల్లవారులు 24 గంటల దాకా కంటిన్యూస్గా 36 గంటలు ఆపరేషన్లో ఉండేవాళ్ళం, తిండి తిప్పలు లేకుండా. మంచినీళ్ళు కూడా దొరికి వచ్చాయి కాదు, బట్ యంగ్గా ఉన్నాం కాబట్టి తట్టుకోగలిగేవాళ్ళం. రాత్రిపూట ఎక్కడ నడుస్తున్నావో తెలీదు, ఎక్కడ పడుకుంటున్నావో తెలీదు. కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ లైక్ సురేందర్, కృష్ణారెడ్డి చావుకి అంచు దాకా పోయి వచ్చేవాళ్ళు. దే యూస్ టు ఫైట్ సో వ్యాలియంట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్ ఇన్ అన్నోన్ ప్లేసెస్. అండ్ రత్నారెడ్డి గారు ఎస్పీ గారు, అండ్ ది కైండ్ ఆఫ్ గైడెన్స్ దట్ హీ గేవ్ మీ దోస్ డేస్, దట్ ఈస్ యాక్చువల్లీ మౌల్డెడ్ మీ మై నాట్ ఓన్లీ మై కెరియర్ బట్ ఆల్సో మై పర్సనాలిటీ. ఐ వుడ్ రిక్వెస్ట్, ఆ తర్వాత రాజీవ్ త్రివేది సార్ వచ్చారు, తర్వాత త్రిపాఠి సార్ వచ్చారు. నా ఫస్ట్ పోలీసు గురువు అంటే రత్నారెడ్డి గారే. ఏఎస్పీ ఆఫీస్ పెద్దపల్లిలో ఒక అద్దె బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. గ్రౌండ్ ఫ్లోర్లో గీట్ల ముకుందరెడ్డి గారు అని ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే. హీ వాజ్ ఆల్సో అగ్రోస్ చైర్మన్ విత్ క్యాబినెట్ ర్యాంక్. నేను వెళ్ళిన కొత్తలో రత్నారెడ్డి సార్ని అడిగాను, సార్ ఈ క్యాబినెట్ ర్యాంక్ అంటే కదా, నేను పోయి మరి సెల్యూట్ చేయాలన్నా, కలవాలా, కాలాన్ చేయాలా అని. రత్నారెడ్డి సార్ ఏమక్కర్లేదు, ఎమ్మెల్యే క్యాబినెట్ మినిస్టర్ అయితే అప్పుడు కలవచ్చులేదు, క్యాబినెట్ ర్యాంక్ వేరు క్యాబినెట్ మినిస్టర్ వేరు పోను. ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఎస్పీలు కూడా ప్రతి ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకుని సెల్యూట్ చేయించుకునే రోజులు ఇవాళ.
సో రత్నారెడ్డి సార్ ఇచ్చిన ఆ గైడెన్స్ నా కెరీర్లో నా చివరి దాకా అయితే నిలబెట్టుకోగలిగా. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ టు మీట్ ఎనీ నాన్ ఎగ్జిక్యూటివ్ పాలిటీషియన్. లాస్ట్ 5 years గురించి లాస్ట్లో మాట అన్నారు కాబట్టి ఐ జస్ట్ టెల్ యూ వాట్ హ్యాపెన్. Just the day after I got suspended, I got a call from Ratnareddy garu. Hey, vachiko Venkat okasari kalusko. So I came from Vijayawada. ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కూర్చోబెట్టి in his own elderly manner, he started telling me, Venkat, state అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్, స్టేట్తో పెట్టుకుంటే ఫైట్ చేయడానికి కష్టం, ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఇఫ్ నాట్ ఇంపాసిబుల్. సో ఏదోటి చేసి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసి ఏదోటి చేస్తేనే మంచిది వెంకట్, లేకపోతే ఇబ్బంది పడతావు అని చెప్పి ఆయన నా మీద ఉన్న వాత్సల్యం కొద్దీ మరీ నొక్కి మరీ చెప్పాను. నేనేం మాట్లాడలేదు. ఏం చెప్పవేంటి ఇంతసేపు నీకు చెప్తుంటే అన్నారు. ఐ డెంట్ గివ్ హిమ్ ఎనీ రెస్పాన్స్ బికాజ్ ఐ డెంట్ నో వాట్ టు సే. సో చెప్పి ఒక గంట సేపు చెప్పినాక దెన్ హీ సెడ్ ఓకే ఐ లీవ్ ఇట్ యూ. నేను బయటకు వచ్చేటప్పుడు ఆయన్ని అడగాలనిపించి అడిగారు, సార్ నా పొజిషన్లో మీరుంటే నిలబడి ఫైట్ చేస్తారా, లేకపోతే వాడిని ఈగో సాటిస్ఫై చేయడానికి ఏమైనా చేస్తారా అంటే ఆయన ఒక క్షణం ఆలోచించి నేనైతే ఫైట్ చేస్తాను ఇంకా, నేనైతే లోగాను నాకెందుకు సార్ సలహా చెప్తారు అని అంటే, నా ఫైట్ నేను చేస్తున్నాను, మీరు ఫైట్ చేసి ఇబ్బంది పడదా అంటే చూడలేము, అందుకనే చెప్తున్నాను. సో దట్స్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వీ హ్యాడ్ అండ్ కంటిన్యూ టు హ్యావ్, though we don't interact very often now, but that's how I treat him and he treats me. Thank you, sir, for all the guidance and the love and affection that you gave me all through. After Peddapalli, of course, it was Karimnagar. I was additional SP, public OSD. Then మీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో ఒక చెత్త కేసు ఒకటి, ఒక బార్ని ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి ఫాల్స్ బర్నింగ్ ఇన్సిడెంట్ని క్రియేట్ చేశారు. దట్ హ్యాపెన్ టు బి ఓన్డ్ బై అప్పట్లో పివి నరసింహరావు గారు చుట్టాలు ఎవరో, మాకు తెలియదు అదంతా. సో ఐ వాజ్ ఇన్ఛార్జ్ డిఎస్పీ బికాస్ ద డిఎస్పీ వాజ్ ఆన్ లీవ్. దెన్ ఐ టుక్ అప్ ద కేస్ అండ్ ఐ ఇన్వెస్టిగేటెడ్ మై సెల్ఫ్. ఐ రోట్ ద సిడీస్ బై మై ఓన్ హ్యాండ్ అండ్ ఫైనలీ ది మ్యాటర్ రీచ్డ్ ఆల్ ద వే టు ఢిల్లీ. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండేవారు అండ్ ఢిల్లీలో నరసింహరావు. పిసిసిలో రోజు గొడవలు ఉండేవి. విజయభాస్కర్ రెడ్డి గారిని ఇవాళ తీసేస్తారు, రేపు తీసేస్తారు, అది ఇది అని చెప్పి గొడవ ఉండేది. పాపం వాళ్ళ వల్నరబిలిటీ అది పాలిటీషియన్స్. సో నేను అమాయకంగా ఏదో ఒక పిచ్చి కేసు ఇన్వెస్టిగేట్ చేసి సిడీ ఫైల్ రాసి రిమాండ్ చేయకపోతే tremendous amount of pressure from all the way down. Tripathi garu again like a wall, he stands between me and Delhi and he takes all the flak. చివరికి వీళ్ళు ఏం కాయించారంటే యూజువల్ స్టాఫ్, కేసు పెడితే పెట్టుకోమనండి, అరెస్ట్ చేస్తే చేసుకోమనండి, మా కులం గురించి మాట్లాడాడు మీరంతా అని అన్నాడు అని చెప్పి అబద్ధపు ప్రచారం. బికాజ్ దే కుడెంట్ find any fault in the investigation, so they had to find some excuse to extricate themselves. So ఈ గోల్ అన్నమాట అలా పెట్టి ఇట్లా అంట కదా అని చెప్పి సడన్లీ ది ట్రాన్స్ఫర్డ్ మీ. ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. అరే ఒక చిన్న కేసుని ఉన్నట్టుగా ఇన్వెస్టిగేట్ చేస్తే కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చిటికలో ట్రాన్స్ఫర్ చేసేస్తారా? ఓ ఇంత వల్నరబుల్ ఐపీఎస్ ఆఫీసర్స్ అని ఫస్ట్ టైం టు మై ఇన్నోసెంట్ మైండ్ ఐ గాట్ ఎ షాక్. దెన్ పల్లెటూరు ఉంది కదా వదిలిపెట్టకుండా దెన్ ఐ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్. కమల్ కుమార్ గారు ఐపీఎస్ అసోసియేషన్ సెక్రటరీ, ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఏముందా ట్రాన్స్ఫర్లు అయితేనే ఉంటాయి, ఇదే పెద్ద విశేషం ఏంటి వచ్చి కంప్లైంట్ చేస్తున్నావు, ఇంకా యు ఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరీర్, ఇలాంటివి చాలా చూస్తావు అన్నారు.
మళ్ళా వదిలిపెట్టకుండా ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి పోయాను. బికాస్ హీ వాజ్ సీన్ యాజ్ ఎ ఫాదర్లీ ఫిగర్ ఇన్ ది క్యాడర్. హీ హడ్ బీన్ ఐజీ ఇంటెలిజెన్స్ బిఫోర్ దాట్. ఆర్టీసీలో ఉండేవారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటే వెంకటేశ్వరరావు, పొలిటీషియన్స్కి అర్థం కాదు ఏంటంటే, అన్లైక్ ఎనీ అదర్ సర్వీస్, పోలీస్ సర్వీస్లో మనం వీఆర్ ఆన్సరబుల్ ఓన్లీ టు ద లా అండ్ కోర్ట్స్. లేకపోతే కోర్టోడు మన చెవులు పట్టుకుని పిండుతాడు. అది పొలిటీషియన్స్కి అర్థం కాదు. దే థింక్ దే కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అండ్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటారు. అని హితబోధ చేయడమే కాకుండా, ఇట్ వాజ్ అ గుడ్ రివిలేషన్ టు మీ. చేయడమే కాకుండా హీ వెంట్ ఆల్ ద వే టు ద చీఫ్ మినిస్టర్ అండ్ సెడ్ హియర్ ఈజ్ అన్ యంగ్ ఆఫీసర్ హూజ్ హార్ట్ యూ షుడ్ నాట్ బ్రేక్ అట్ దిస్ ఎర్లీ లైఫ్. మళ్ళీ చాలా తర్వాత వాళ్ళు ఎట్లా తయారవుతారు ఆఫీసర్లు. అండ్ విజయభాస్కర్ రెడ్డి గారు బీయింగ్ ఎ జెంటిల్మెన్ హి వాస్, హీ ఆస్క్డ్ సుబ్బారెడ్డి గారు, అప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్, హీ ఆస్క్డ్ సుబ్బారెడ్డి గారు టు సార్ట్ అవుట్ ది ఇష్యూ. సుబ్బారెడ్డి గారు ఇంటికి పిలిచి, బాబు నీకు ఏం కావాలి చెప్పు, మాకేమో ఢిల్లీ నుంచి ప్రెషర్ వచ్చి చచ్చిపోతున్నాం, నీకు వైజాగ్ కావాలా, రాజమండ్రి కావాలా, విజయవాడ కావాలా, ఎక్కడేయమంటావో చెప్పు, ఇంతటితో వదిలే ఈ విషయం అన్న. నాకు ఎక్కడ వద్దు సార్, మరీ ఇంత సిల్లీగా అవమానించారన్న బాధే తప్ప నాకు ఇంకెక్కడా వద్దు సార్. నన్ను కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఆ ఏరియాలో వేయండి, అక్కడే పని నేర్చుకున్నాను, అక్కడే చేస్తాను. సో దట్ వాజ్ వెన్ I was shifted from Karimnagar to Warangal, and Umesh was shifted from Warangal to Karimnagar. That was the swap. I am just recalling, those were the days when our senior officers used to take care of juniors, politicians used to take care of IPS officers, and I'm just trying to remind you of those days. Nothing about me or my role in this one. A tarvata, of course, I went to different places, Mehboob Nagar, East Godavari, then Vijayawada city. Vijayawada city, ఎక్కువ దగ్గరికి పెడితే భూమి అవుతుందేమో అనుమానం. Vijayawada city, then here and there, big small postings. రతన్ సార్ దగ్గర ఐజీ రిక్రూట్మెంట్గా పనిచేశాను. జయచంద్ర సార్ దగ్గర ఐజీ బెటాలియన్గా ఆల్మోస్ట్ 3 years చేశాను. Shivshankar sir దగ్గర only 6 months as DIG R&D. And in every place I learned so much that over a period of time I learned a lot from the system and the officers that guided me. And నేను కూడా నేర్చుకుంటూ I also gave my best to the system. So it was a back and forth learning experience, and I suppose that's what human progress is all about. So with whatever knowledge I used to pick up, I used to pass it on to the department to the best of my ability. Like so many things, like Ratnanareddy sir cheppinattu, information system systematize cheyadam gaani, special parties ni almost greyhounds level lo build cheyadam gaani, district level lo, and motivating constables when they were fighting, they didn't know what they were fighting for. They were they fighting only for the rewards? Were they only fighting for those accelerated promotions, or was there any more important political, ideological reason why they are fighting and why they are putting their life on the line? So I used to impart my theory of why we should be fighting Naxalites, saying the importance of democracy and more democracy being the only solution for all the problems of the society, how they were wrong and how we are right. I wanted the constables to believe that what they are doing is right. So these are the kind of things that the knowledge transfer was both ways throughout my career. And in that, I learned a lot from a lot of colleagues, like my dear friend Umesh, who could not be here today, and many senior officers, and also a lot of my junior officers also. I don't want to take more time. I would request any one of the officers, our friends, our family, anyone to speak. The podium is here, and I hope I'm not stopping you from eating and drinking and talking. Please continue that. సురేష్ గారు మెన్షన్ చేసిన రేప్ కేసు విషయం అంత చిన్న విషయం కాదు ఆ రోజుల్లో. సో ఇట్ వాజ్ ఎ ఫాల్స్ కేస్. ఫాల్స్ కేసులో పోలీస్ ఆఫీసర్ని కూడా ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. నారాయణపేట డిఎస్పీని కూడా ఇరికించడానికి ట్రై చేసింది.
మీసాలుండి గంగయ్య అనుకోండి ఆయన పేరు. తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయించి ఇది ఫాల్స్ కేసు అని తేలిస్తే ఆమె ఊరుకోకుండా దొరగారు డీజీ ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది. అంటే ఆ అమ్మాయి చెప్పే మాటలు వింటే ఎవరికైనా ముందు నమ్మబుద్ధి అవుతుంది, నిజానిజాలు తెలియని పరిస్థితిలో. సో దొరగారు కూడా దానికి రెస్పాండ్ అయ్యి సివి నర్సయ్య గారు అప్పుడు రంగారెడ్డి ఎస్పీ నాకు గుర్తున్నంత వరకు నర్సయ్య గారిని ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఆయన పురమాయించినట్టు గుర్తు. నర్సయ్య గారు కూడా చూసి ఇది ఫాల్స్ కేసురా బాబు అని. అయినా సరే ఆ అమ్మాయి ఆపకుండా చేసేది. తర్వాత ఏపీసీఎల్సీ వాళ్ళు టేకప్ చేసేవాళ్ళు. సో సురేష్ గారు అలా ఛాలెంజ్ అయ్యి వాట్ ఐ డిడ్ సిడి ఫైల్ తెప్పించి టేబుల్ మీద విసిరి ఈ సిడి ఫైల్లో ఒక్క వాక్యం కానీ ఒక్క విషయం కానీ తప్పుంటే నేను దానికి బాధ్యత వహించి ఏ శిక్షకైనా సిద్ధపడతాను. మీరు లాయర్లు కూడా పిలిచారు. ఆయన రాలా, పురుషోత్తం గారు రాలా, వేరే లాయర్లు ఏపీసీఎల్సీకి సంబంధించిన లాయర్లు కూడా పిలిచి మీకు సిడి ఫైల్ అప్పచెప్తాను, ఇందులో ఏమన్నా తప్పు ఉంటే మాత్రం నేను బాధ్యత తీసుకుంటాను, తప్పు లేకపోతే మీరు రిట్రాక్ట్ అవ్వండి అని. దట్స్ హౌ ఐ ఛాలెంజ్. సో దట్ వాజ్ వన్ మోర్ ఇన్సిడెంట్ వే వీ హ్యావ్ టు ఫేస్ ట్రూత్ అండ్ వీ హ్యావ్ టు సత్యాన్ని ప్రాతిపదికగా తీసుకునే మనం ఏదైనా వాదన చేయాలి అనే దృఢ నమ్మకంతో ఆ పని చేయగలిగేవాళ్ళు. ఎర్రసత్యం గారి మర్డర్ అయినప్పుడు ఫిబ్రవరిలో ఉండే వాళ్ళకి తెలుసు ఎంత టఫ్ సిచ్యువేషను. వంగవీటి రంగా గారి మర్డర్ అయినప్పుడు ఎంత గొడవ జరిగిందో అంత గొడవలు జరగాల్సిన పరిస్థితి ఆ రోజున. రాజీవ్ గాంధీ గారి మర్డర్ అయినప్పుడు హైదరాబాద్లో ఎంత గొడవ జరిగిందో కనీసం అంత గొడవ జరగాల్సిన పరిస్థితి. అలాంటిది ఏ ఒక్క ఇన్సిడెంట్ లేకుండా మహబూబ్నగర్ టౌన్ని ఆ రోజున కాపాడగలిగామంటే ఆ రోజున పనిచేసిన ఆఫీసర్స్ ఉన్నారు. బాలకోటి అరిదే, బాలకోటి వాజ్ ఎస్ఐ జడ్చర్ల. బాలకోటి ఉన్నాడా? చంద్రశేఖర్ వచ్చాడా బాలకోటి? దెన్ చంద్రశేఖర్ గారు మినిస్టర్, ఎర్రసత్యం గారికి స్వయాన అన్నగారు. ఆయన చొరవ తీసుకుని బాలకోటి యాజ్ ఎస్ఐ జడ్చర్ల సాయంత్రం 7:30కి మర్డర్ జరిగితే రాత్రి 1 గంట కల్లా హీ డిటెక్టెడ్ ది కేస్. ఎవరు చేశారో ఆచూకీ తెలిసింది, ఆనవాళ్ళు తెలిసినాయి, మనుషులు దొరకలేదు కానీ పలానా వాళ్ళు చేశారన్న ఆచూకీ అయితే తెలిసింది. ఈ విషయం మినిస్టర్ గారికి చంద్రశేఖర్ గారికి తెలిసి వాళ్ళ మనుషులందరినీ పిలిచి ఎర్రసత్యం గారి ఫాలోవర్స్ కూడా పిలిచి, అరే పోలీసులు కేసు డిటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, మీరు ఎందుకు తొందరపడమాకండి, ఎవరు ఏ వెధవ పనులు చేయకండి అని చెప్పి ఆయన బాధ్యత తీసుకుని అక్కడ ఎటువంటి వైలెన్స్ లేకుండా ఆపగలిగారు. అది పోలీసులు, చంద్రశేఖర్ గారు లాంటి మెచ్యూర్ పొలిటీషియన్ ఉండడం వల్ల సాధ్యమైంది. So again, why I am debating all these issues is the times that we lived in were a bit different, and we should cherish the values that those times represented. And చెప్పడం కోసమే